హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప బిర్యానీ అండి, ఫిష్ బిర్యానీ. మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. అప్పుడప్పుడు సండే మనకి టైం ఉంటే మాత్రం ఓపికగా ఇది చేసుకుంటే మంచి రుచికరమైన ఫిష్ బిర్యానీ మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చేప ముక్కలు ఫ్రెష్గా కడిగేసి నిమ్మకాయ అలాగే ఉప్పు వేసి కడిగేసి కొంచెం పెరుగు కూడా వేసి కడిగేయండి. కడిగేస్తే మనకి ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంచితే ముక్కలు గట్టిగా అవుతాయండి. కొంచెం ఇలా అయిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకోండి. ఇందులో ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి, మీ రుచికి సరిపడ కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక అర స్పూన్కి కొంచెం ఎక్కువగా మిరియాల పొడి వేసుకోండి. అలాగే దీంట్లో ఉప్పు కూడా వేసేసి బాగా ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో గరం మసాలా కూడా అర స్పూన్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక స్పూన్కి ఒక స్పూన్తోనే 2 స్పూన్లు వేసుకోండి దీంట్లో. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు ఒక ఎగ్ కొట్టేసి వేసేసుకోండి. మీరు ముక్కల్ని బట్టి ఎగ్స్ వాడుకోవాలండి, ఎందుకంటే ముక్కలు తక్కువగా ఉంటే ఒక గుడ్డు పడుతుంది. కేజీ చేపలకైతే మనకి 2 గుడ్లు పడతాయి అన్నమాట. ఈ మిశ్రమాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించండి కలిపేసి. ముళ్ళలు కూడా ఉంటే మటుకు పుచ్చుకుంటాయి, స్లోగా కలపండి. ఇలా స్లోగా కలిపితే మనకి ఈ మిశ్రమాలన్నీ కూడా చేప ముక్కలకి పడతాయండి చక్కగా. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీ చేసుకొని ఈ ముక్కల్ని కలిపేసి ఉంచేసుకోవాలి మనం. ఎందుకంటే మనకి బిర్యానీలోకి ముక్కలు విరగకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా కొంచెం కార్న్ఫ్లోర్, ఎగ్ వైట్ ఇలాంటివి వేస్తే ఏంటంటే గట్టిగా మనకి ముక్కలు వేగుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఎలాగంటే మనకి పట్టుకుంటే ముక్క గట్టిగా తగలాలన్నమాట. అంతసేపటి వరకు కూడా మీరు హై ఫ్లేమ్లోనే మీరు ఈ ఫిష్ ముక్కలన్నిటిని కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. విరగకుండా స్లోగా మీరు రెండో వైపు కూడా తిప్పేసి మీరు ఈ చేప ముక్కలన్నిటిని కూడా వేయించుకోండి. ఇది వేయించేటప్పుడు నూనె కానీ మీద పడుతుందండి, జాగ్రత్తగా కొంచెం చూసి వేయించుకోండి. చూసారు కదా, ఇలా గట్టిగా మనకి ముక్కలు తెలిసిపోతుంది, పట్టుకొని చూస్తే గట్టిగా అవుతాయి అన్నమాట. అప్పుడు మీరు ఈ ముక్కలన్నీ తీసి సపరేట్ ప్లేట్లో తీసుకొని పెట్టేసుకోండి. అలాగే మిగిలిన ముక్కలన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ ఫిష్ బిర్యానీకి ఇదే పెద్ద పని అండి, అందుకనే ముందుగా మీరు ఈ డీప్ ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నారంటే మనకి ఈ బిర్యానీ ఫిష్ బిర్యానీ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో ఒక 2 కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా వాడచ్చండి దీంట్లోకి. నేను నెయ్యి వేయలేదు, ఆయిల్ వేస్తున్నాను. ఈ గరం మసాలాకు సంబంధించిన పదార్థాలన్నీ వేసుకోండి. షాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క. ఈ పేస్ట్ ఏంటంటే టమాటాలు 2, ఒక 2 ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ గ్రేవీని కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ గ్రేవీ అంతా కూడా మనకి బాగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది మనకి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ 2 కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ఉప్పు కలిపిన పెరుగుని దీంట్లో వేసుకోండి. ఉప్పు మీరు ఇలా కాకుండా పెరుగులో కలిపి వేస్తే మంచి రుచి వస్తుంది. అలాగే మీరు బిర్యానీ కూడా సరిపడ ఉప్పు దీంట్లోనే కలిపేసి వేసుకోండి పెరుగులో. చూసారు కదా, ఈ విధంగా మీరు కొంత కలిసేలాగా కలిపేయండి. ఈ గ్రేవీ అంతా కొంచెం నూనె మనకి పైకి తేలుతుంది. ఆ టైంలో మీరు తీసి పక్కన పెట్టేసుకోండి. చివరిగా కొత్తిమీర, పుదీనా కూడా ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక కట్టకి సగానికి అంటే మనకి పుదీనా మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మీరు ఈ బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇది దాదాపు మనం ఒక 70% ఉడికే వరకు
చూసుకోవాలన్నమాట. లేదంటే ఈ బాస్మతి రైస్లో కూడా మీరు ఉప్పు వేసి ఉడికించుకోండి. ఇది 70% ఉడుకుతున్న టైంలో మీరు చేపలు వేయించుకున్న ఆయిల్లోనే కిస్మిస్లు అలాగే జీడిపప్పులు కూడా వేయించి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే ఓన్లీ జీడిపప్పే వేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఒక మందపాటి కళాయి తీసుకోండి, అడుగు మందంగా ఉన్నది. మనం చేపల ఫ్రై చేసుకునే పులుసు చేసుకునే బౌల్స్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటే అదే తీసుకొని మీరు ఈ బిర్యానీ ఇందులో రెడీ చేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర పొడి దంచింది కానీ మిక్సీ పట్టింది కానీ మీకు రెడీగా ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పెరుగుతోని గ్రేవీ తయారు చేసుకున్నాం కదండి, దాన్ని ఈ ఉల్లిపాయల మిశ్రమంలో కలిపేయండి. ఇదేంటంటే కొంచెం మనకి ఈ 2 డిఫరెంట్ ఫ్లేవర్లతోని మనం కలిపేస్తున్నాం కాబట్టి ఫిష్ బిర్యానీకి మంచి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు దీంట్లో ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి. మీరు ఒకవేళ క్యాప్సికమ్ ముక్కలున్నా ఆలుగడ్డ ముక్కలున్నా దీంట్లో వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఇది ముక్కలన్నిటికీ కలిసేలాగా జాగ్రత్తగా స్లోగా కలపండి. సగం ముక్కలు తీసి ఒక సపరేట్ ప్లేట్లో పెట్టేయండి. ఫస్ట్ ఈ గ్రేవీతోనే తీయండి ముక్కల్ని. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కాబట్టి ముక్కలు ఏమీ విరగవండి. సగం 2 ఫిష్ ముక్కలు అలాగే గ్రేవీ అడుగున ఉంచేసి పైన ఒక లేయరు మీరు ఈ బాస్మతి రైస్ని వేసేసేయండి. అలాగే ఒక లేయర్ ఏమో మిగతా ఫిష్ ముక్కలన్నిటిని కూడా ఇలా పైన పరుచుకోండి. మీరు ఇందులో కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి, నేను కారం వేయలేదు గ్రేవీలో. ఇప్పుడు మీరు మిగిలిన బాస్మతి రైస్ను కూడా పైనంతా కవర్ చేసేయండి. ఒక 2 లేయర్లు వేసుకోండి, లేదంటే ఎక్కువ ఫిష్ ఉంటే మీరు 3 లేయర్లు కూడా వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఈ పైన మీరు కిస్మిస్లు అలాగే జీడిపప్పులు కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న పదార్థాలు పైన వేసేసుకోండి. అలాగే చివరగా పుదీనా కూడా కొంచెం పైన వేసేసి మూత పెట్టేస్తే ఒక 15 నిమిషాలు మీరు లో ఫ్లేమ్లో ఉంచేయండి. అంతేనండి, నాకు తెలిసిన విధంగా నేను ఇలా రెడీ చేశాను ఫిష్ బిర్యానీ. ఓకేనండి, మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అడుగు నుంచి మీరు జాగ్రత్తగా ముక్కలన్నీ విరగకుండా ఒక చెక్క గంట కానీ లేదంటే కొంచెం మనకి ఫ్లాట్గా ఉన్న గరిటెతోని ఈ ఫిష్ ముక్కల్ని జాగ్రత్తగా బయటికి తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ముక్కలు మాత్రం మనకి ఏమాత్రం విరగకుండా జాగ్రత్త పడండి, లేదంటే మనకి ముక్కలు కొంచెం ఇలా గ్రేవీతో ఉడికాయంటే కొంచెం మెత్తబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. అలాగే మీరు గ్రేవీ ఫిష్ బిర్యానీకి కావాల్సిన గ్రేవీ కానీ లేదంటే చేపల పులుసు ఉన్నా మీరు దీంట్లో సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ఫిష్ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ.